అందరికీ నమస్కారం. నేను మీ దేవి. కాంట్రాక్ట్ మ్యారేజ్ 28వ భాగం. రచయిత మన స్మిత గారు. నేను ఇలా మారడానికి రీజన్ అర్జున్. నేను మళ్ళీ నవ్వడానికి రీజన్ అర్జున్. ప్రేమంటే ఏంటో తెలియడానికి రీజన్ అర్జున్. చివరికి నేను ఫస్ట్ టైం మోసపోవడానికి కూడా రీజన్ అర్జున్. అర్జున్ని క్షమించి వదిలేయాలా, శిక్షించాలా, ప్రేమించాలా? అసలు ఎందుకు నా దగ్గర పిఏగా జాయిన్ అయ్యాడు? నన్ను ఎందుకు అన్నిసార్లు కాపాడాడు? నిజంగా మోసం చేసేవాడే అయితే నన్ను జాగ్రత్తగా ఎందుకు చూసుకుంటాడు? అలా అని అతను ఆడిన అబద్ధాన్ని, చేసిన మోసాన్ని మర్చిపోవాలా అని ఆలోచిస్తూ ఒక విషయం దగ్గర ఆగింది. ఆ రోజు కళావతి వసుంధర గారి ఇంటికి వచ్చి మా మనవడినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం అన్నారు. కానీ కనీసం ఆ మనవడి పేరేంటో కూడా చెప్పలేదు. అంటే తెలిసి కావాలని నా ఇంటికి వచ్చి నాతోనే నాటకం ఆడారా? ఈ చాందినితోనే గేమ్స్ ఆడారు. రేపు వచ్చి మిమ్మల్ని ఆడుకుంటా ఒక ఆట. అర్జున్, నీ నోటితో నువ్వే అర్జున్ వర్మ అని ఒప్పుకునేలా చేయకపోతే నా పేరు చాందిని రాయే కాదు అని బాత్రూమ్ కట్టుకొని బయటకొచ్చింది. బాత్రూంలో ఇంతసేపు ఏం చేశావు? బాడీని రుద్ది అరగతీసావా ఏంటి అని అడిగాడు అర్జున్. అదే చేశాను. నా హస్బెండ్కి నేను అందంగా కనపడాలి కదా, అందుకే అని కొంచెం రొమాంటిక్గా చెప్పింది. చందు, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నీ ఒంట్లో బాగానే ఉందా అని అడిగాడు దగ్గరికి వస్తూ తలపై చేయి వేసి చూస్తూ. ఒంట్లో బాగానే ఉంది. మరి ఏమైంది? చాలా డిఫరెంట్గా మాట్లాడుతున్నావు. ఇంతకుముందు కార్లో ఏమో సైలెంట్గా ఉన్నావు, ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు. వాట్ హ్యాపెన్ బేబీ అని అన్నాడు అర్జున్. నథింగ్ హ్యాపెన్ బేబీ. మన మ్యారేజ్ అయ్యి 6 నెలలు అయింది కదా అని అడిగింది. అవును, ఎందుకు? ఏం లేదు, జస్ట్ కన్ఫర్మేషన్ కోసం తెలుసుకుంటున్నా అని బెడ్ పైకి వెళ్ళింది. ఏమైంది చందుకి? అంతా కన్ఫ్యూజ్ చేస్తుంది. ఏం ఆలోచిస్తుంది అసలు? మ్యారేజ్ విషయం ఇప్పుడు తీసింది అని ఆలోచిస్తూ ఫ్రెష్ అయ్యి పడుకున్నాడు. ఉదయం ఇద్దరు లేచి ఆఫీస్కి వెళ్ళారు. చాందిని మాత్రం సైలెంట్గా ఉంది. ఆఫీస్లో ఉండగా అర్జున్ కాల్ వచ్చింది. హలో బాస్, ప్రశాంత్ ఏదో చెప్తా అంటున్నాడని చేశారు, నేను వస్తున్నా అని పెట్టేశాడు. చందు, కొంచెం పనుంది, బయటకు వెళ్తున్నా అని చెప్పాడు అర్జున్. ఓకే అని అంది. ఏంటి ఏం మాట్లాడకుండా ఇంత సైలెంట్గా ఉంది? ఏం అర్థం కావడం లేదే అని ఆలోచిస్తూ వెళ్ళాడు అర్జున్. అర్జున్ వెళ్ళాక శివరాం చాందిని రూమ్లోకి వెళ్ళాడు. మేడం అని పిలిచి ఏం మాట్లాడాలో తెలియక ఆలోచిస్తూ ఉన్నాడు. చెప్పండి అంకుల్, ముందు మీరు కూర్చోండి అని అంది. శివరాం కూర్చున్నాడు. ఇది నీ పర్సనల్ మ్యాటరే కానీ అని శివరాం చెప్తూ ఉంటే, అంకుల్ మీరేం అడగాలనుకుని అడగొచ్చు, మీకు ఆ హక్కు ఉంది అని అంది చాందిని. అర్జున్ మ్యాటర్ ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడు. తన నోటితో తానే అర్జున్ వర్మ అని ఒప్పుకునేలా చేస్తా చూడండి అని అంది. అర్జున్ అబద్ధం చెప్పాడని మీకు కోపంగా లేదా అని అడిగాడు. చంపేయాలన్నంత కోపం వచ్చింది. చాలా కంట్రోల్ చేసుకున్నాను, కానీ తర్వాత పీస్ఫుల్గా ఆలోచిస్తే తను ఎందుకు చేశాడో నాకు తెలియదు. కానీ ఇప్పటి వరకు అయితే నా నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయలేదు. అబద్ధం చెప్పాడు, మోసం చేయలేదు అనిపించింది. పిఏగా రావాల్సిన అవసరం ఏమొచ్చిందో మాత్రం నాకు తెలియలేదు అని అంది. నేను చెప్పనా మేడం? చెప్పండి. అర్జున్ ఇక్కడికి రాకముందు మిమ్మల్ని చూసుంటాడు, మీరు నచ్చుంటారు, అందుకే ఇలా వచ్చాడని అన్నాడు శివరాం. నిజమా? అవును మేడం, కావాలనే తన ఐడెంటిటీ దాచి మీ దగ్గరికి వచ్చాడు. అదే టైంలో మీరు పెళ్లి చేసుకోవాలి అని అనుకోవడం కోఇన్సిడెన్స్. ఆ సిచ్యువేషన్ని యూజ్ చేసుకొని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు. మీరు చెప్తూ ఉంటే నాకు నిజమేనేమో అనిపిస్తోంది. మీకు విషయం తెలుసా? ఒకసారి అర్జున్ అమ్మ నానమ్మ మా ఇంటికి వచ్చారు. అవునా? తెలిసి వచ్చారా తెలియకొచ్చారా అని అడిగాడు శివరాం. తెలిసే వచ్చారు. వాళ్ళ మనవడికి నన్ను ఇచ్చి పెళ్లి చేయాలని అడగడానికి వచ్చారు. శివరాం షాక్ అయ్యాడు. అర్జునే అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా తెలివైన వాళ్ళు మేడం, మామూలు తెలివి కాదు. ఇప్పటికీ 3 టైమ్స్ కలిశారు. ప్రతిసారి అర్జున్ వాళ్ళు వస్తే ఎందుకు కంగారు పడుతున్నాడా అనుకునేదాన్ని, కానీ రీజన్ ఇదయ్యి ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయా అని చాందిని అన్నది. మనవడిని పక్కనే పెట్టుకొని మనవడికే ఇచ్చి పెళ్లి చేయాలని వచ్చారంటే గ్రేట్ మేడం. ఇదివరకు నేను ఎప్పుడో విన్నాను మేడం, గోపాల్ వర్మ గారి భార్యకి మంచి బిజినెస్ మైండ్ ఉందని. నిజమే అని ఇప్పుడు అనిపిస్తోంది అని అన్నాడు. ఈ చాందినితో గేమ్స్ ఆడి వాళ్ళు ఏంటో నిరూపించుకున్నారు. మరి ఈ చాందిని అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియాలి కదా, అందుకే ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని అంది. మీరు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నారు మేడం అని అడిగాడు. వెళ్తున్నాం అన్నాను. వెళ్తున్నా అనలేదు. మీరు కూడా నాతో వస్తున్నారు పదండి అని చాందిని చైర్లో నుండి లేచింది. నేనెందుకు మేడం అని అన్నాడు శివరాం. పెద్దవాళ్ళు ఉండాలి కదా అంకుల్, పదండి అని అంటూ శివరాంని కూడా తీసుకుని బయటకు వెళ్ళింది. అక్కడ అర్జున్ తన ప్లేస్కి వెళ్ళి బేస్మెంట్ లోపలికి వెళ్ళాడు. అక్కడ ప్రశాంత్ నేలపై కూర్చొని ఉన్నాడు. అర్జున్ వచ్చి చైర్లో కూర్చున్నాడు. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని అన్నాడు అర్జున్. ఒకరోజు రఘు ఫోన్లో మాట్లాడేటప్పుడు కొంచెం
విన్నాను, కానీ అది ఎవరో తన ఫ్రెండ్ అయి ఉంటాడని పట్టించుకోలేదు. ఈ ఇన్ఫర్మేషన్ నీకు యూజ్ అవుతుందో లేదో కూడా నాకు తెలీదు. నాకు గుర్తు ఉంది చెప్తున్నా అని చెప్పడం స్టార్ట్ చేశాడు. ఆ రోజు రఘు ఫోన్లో మాట్లాడుతూ, అంతా నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు. ఇద్దరు అక్కడే ఉన్నారా? సరే అక్కడే ఉండండి. అది సేఫ్ ప్లేస్, ఎవరు రాలేదని మాట్లాడారు. ఆ ప్లేస్లో ఉన్నది నువ్వు వెతికే పర్సన్ అవునో కాదో నాకు తెలియదు. నాకు గుర్తుకొచ్చింది నీకు చెప్పాను అని ప్రశాంత్ అన్నాడు. ట్రీట్మెంట్ బాగానే పనిచేసిందన్నమాట. వెల్ డన్ బాయ్స్ అని అన్నాడు. థ్యాంక్ యూ బాస్ అని అన్నారు వాళ్ళు. నాకు తెలిసింది చెప్పాను అర్జున్, ఇప్పటికైనా నన్ను వదిలే ప్లీజ్ అని ప్రశాంత్ బతిమలాడాడు. అంత తొందర ఎందుకు, టైం రానివ్వు అని అన్నాడు. అక్కడ చాందిని శివరాం ఇద్దరూ కలిసి అర్జున్ వాళ్ళ ఇంటికి బయలుదేరారు. మీరు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళారని అర్జున్కి తెలుస్తుంది కదా మేడం, తెలియాలనే కదా ఇంత ఓపెన్గా వెళ్తున్నా, లేకపోతే సీక్రెట్గానే వెళ్ళేదాన్ని. అర్జున్కి తెలియాలి కానీ ఎందుకు వెళ్ళావని నన్ను అడగలేడు. బాగుంది కదా అంకుల్ అని అన్నది. నీతో శత్రుత్వం పెంచుకోవద్దు అని అందరూ ఎందుకు అంటారో నాకు ఇప్పుడు అర్థమవుతోంది మేడం అని శివరాం అన్నాడు. చాందిని ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చింది. అర్జున్, అనవసరంగా చాందినితో పెట్టుకున్నావు, నువ్వు ఫినిష్ అని మనసులోనే అనుకున్నాడు శివరాం. అర్జున్ ఇంటి ముందు కారు ఆగింది. బయట వాచ్మెన్, మీరెవరు మేడం అని అడిగాడు. చాందిని వచ్చింది అని చెప్పండి శివరాం అన్నాడు. వాచ్మెన్ ఫోన్ చేసి విషయం చెప్పాడు. హలో మేడం, చాందిని గారని ఎవరో వచ్చారు, లోపలికి పంపమంటారా అని అడిగాడు. ఎవరు? చాందినియా? వెంటనే లోపలికి పంపించు అని వసుంధర అన్నది. అత్తయ్య అత్తయ్య అని వసుంధర కళావతిని కంగారుగా పిలిచింది. ఏమైంది వసు, ఎందుకలా కంగారు పడుతున్నావు అని కళావతి అడిగింది. అత్తయ్య, చందు వచ్చింది అని అంది. ఏ చందు అని చాందిని నువ్వు అనేది? అవును అత్తయ్య, అర్జున్ భార్య, నా కోడలు, నీ మనవరాలు చాందినియే వచ్చింది. ఇప్పుడు అన్ని వరుసలు చెప్పడం అవసరమా అని ఏం చేయాలో ఆలోచించు. అలా చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుందని అలా చెప్పాను అత్తయ్య. ఆల్రెడీ లోపలికి వస్తుంది, ఏం చేద్దాం అత్తయ్య? మనం ఇంట్లో ఏమని చెప్పొచ్చు కదా వసు. కంగారులో తట్టలేదు అత్తయ్య, పంపించమని చెప్పాను. ఇప్పుడు ఎలా అత్తయ్య? వసు, మీ బుర్రకి ఏమైంది? కాకెత్తుకెళ్ళిందా? కంగారులో అయినా అలా ఎలా చెప్తా? అయినా ఇప్పుడు చందు ఎందుకు వస్తుంది అసలు ఇక్కడికి? నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఏంటి మేడం, ఏదో కంగారులో ఉన్నారనుకున్నా అని చాందిని లోపలికి వచ్చింది. చందు, నువ్వేంటి ఇలా సడన్ సర్ప్రైజ్? అసలు మేము ఊహించలేదు కదా వసు అని కళావతి నవ్వుతూ అంది. అవును చందు, నువ్వు ఇలా వస్తావని మేము అసలు ఊహించలేదు తెలుసా అని వసుంధర కూడా అన్నది. సర్ప్రైజ్ అయ్యారు కదా అని చాందిని అన్నది. వెరీ మచ్ అని ఇద్దరు ఒకేసారి అన్నారు. హ్యాపీ సర్ప్రైజా, సాడ్ సర్ప్రైజా అని చాందిని అంది. సాడ్ అని చిచ్చి, హ్యాపీ సర్ప్రైజ్ కదా వసు. అవును చాందిని, చాలా హ్యాపీ సర్ప్రైజ్. అవును, అసలు నువ్వెందుకు ఇలా వచ్చావు అంటే ఇలా వచ్చావేంటి అని. అయ్యో నిలబలే మాట్లాడుతున్నావేంటి, కూర్చో, మాలతి వాటర్ తీసుకునిరా అని పని మనిషికి చెప్పింది వసుంధర. అందరూ కూర్చున్నారు. శివరాంకి చాందినికి వాటర్ ఇస్తే వాళ్ళు తాగారు. కాఫీ, టీ, జ్యూస్ ఏది తీసుకుంటావు చందు అని వసుంధర అడిగింది. అయ్యో మేడం, ఇప్పుడు కాఫీ టీ ఎందుకు, ఫస్ట్ టైం ఇంటికి వచ్చాము, భోజనం చేయకుండా అలా ఎలా వెళ్తాను అని అంది చాందిని. అయ్యో వసు ఉద్దేశం అది కాదు చందు, ఫస్ట్ టైం ఇంటికి వచ్చావు కదా, భోజనం చేయకుండా ఎలా వదులుతాము అని. ఇప్పుడు జ్యూస్ లాంటిది ఏదైనా తీసుకుంటారా అని తను అడుగుతుంది కదా వసు అని అంటూ కళావతి అంది. అవును చందు, జ్యూస్ ఏమైనా తీసుకుంటారా అని మళ్ళీ అడిగింది. ఇప్పుడు ఏమొద్దు, మీరు రిలాక్స్ అవ్వండి ఫస్ట్, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు అని అంది. చాచా మాకేం టెన్షన్, ఏం వసు అని లేని నవ్వు తెచ్చుకొని కళావతి అన్నది. అవును చందు, మాకెందుకు టెన్షన్, ఏం లేదు అని వసుంధర కూడా హిహిహి అని నవ్వుతూ అంది. ఒకవేళ ఏమైనా టెన్షన్ ఉన్నా కూడా ఇప్పుడు నేను చెప్పే న్యూస్తో మీ టెన్షన్ అంతా పోతుంది కదా అంకుల్ అని చాందిని అంది. అవును చందు అని అన్నాడు. అవును చందు, ఇతనెవరు అని శివరాంని చూపిస్తూ కళావతి అడిగింది. అయ్యో పరిచయం చేయడమే మర్చిపోయాను మేడం, తను మా మేనేజర్ శివరాం గారు, నాకు తండ్రితో సమానం. శుభకార్యం గురించి మాట్లాడడానికి వచ్చాను కదా, అందుకే తనని తీసుకొని వచ్చాను. నాన్నమ్మ తాతయ్యని తీసుకురావచ్చు కానీ మీరు ఒప్పుకున్న తర్వాత వాళ్ళని తీసుకొద్దామని ఆగాను. శివరాం గారు వాళ్ళకంటే తక్కువేం కాదు, అందుకే ఈ ప్రస్తుతానికి తనని తీసుకొని వచ్చాను అని అంది. కళావతి, వసుంధర ఇద్దరూ కూడా ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ఏ శుభకార్యం గురించి మాట్లాడుతుందే చందు అని కళావతి కళ్ళతోనే అడిగింది వసుంధరని. ఏమో అత్తయ్య, నాకు మాత్రం ఏం తెలుసు అని అనుకుంటూ, ఏంటి ఏ శుభకార్యం గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చి అడిగారు కదా, ఇప్పుడు నాకు ఓకే అని చెప్పడానికే వచ్చానని అంది. ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు చందు అని కళావతి అన్నది. అవును చందు,
ఏ విషయంలో ఓకే అని చెప్పడానికి వచ్చావు అని వసుంధర అన్నది. మీ కోడలిగా, మీ మనవరాలిగా మీ ఇంటికి రావడానికి నాకు ఇష్టమే అని చెప్పడానికి వచ్చానని అంది. అంటే మాకు అర్థం కాలేదని ఇద్దరు ఒకేసారి అన్నారు. నా భర్త అర్జున్కి డివోర్స్ ఇచ్చి మీ ఇంటికి కోడలిగా, మీ మనవరాలిగా మీ ఇంటికి రావడానికి నాకు ఇష్టమే అని చెప్పడానికే వచ్చాను అని అంది. అంటే మాకు అర్థం కాలేదని ఇద్దరు ఒకేసారి అన్నారు. నా భర్త అర్జున్కి డివోర్స్ ఇచ్చి మీ ఇంటికి కోడలిగా, మనవరాలిగా రావడం నాకు ఇష్టమే అని చెప్పడానికే వచ్చాను మేడం అని చందు అంది. కళావతి, వసుంధర షాక్తో లేచి నిలబడ్డారు. శివరాం కూడా షాక్ అయ్యాడు. మేడం మీరు మామూలు వాళ్ళు కాదు, అర్జున్కి చాలా పెద్ద షాకే ఇచ్చారని అనుకున్నాడు. అక్కడ అర్జున్ ప్రశాంత్ దగ్గర నుండి బయలుదేరి ఆఫీస్కి వెళ్తున్నాడు. ప్రశాంత్ చెప్పిన దాని గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. రఘుకు కావాల్సిన మనుషులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఆ మూడో వ్యక్తి ఉన్నాడా, ఆ అడ్రస్కి వెళ్ళి తెలుసుకుంటే తప్ప క్లారిటీ రాదని ఆలోచిస్తుంటేనే తనకు ఫోన్ వచ్చింది. కారులో స్పీకర్ ఆన్ చేసి చెప్పు రాజు అని అన్నాడు. సార్ మీ ఇంటికి చాందిని మేడం వచ్చారు. వాట్ అని సడన్ బ్రేక్ వేసి కారాపాడు. అవును సార్, మేడం లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది. ఏం మాట్లాడుతున్నారో తెలీదు. మేడం మేనేజర్ శివరాం గారు కూడా ఉన్నారని చెప్పాడు. శివరాం గారు ఉన్నారా? ఆయన తీసుకుని మా ఇంటికి ఎందుకు వెళ్ళిన చందు? ఒకవేళ చందుకు నిజం తెలిసిందా? నీకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? లేదు సార్, అలాంటిది ఏం జరగలేదు. మేడం ఇన్వెస్టిగేట్ చేయడం లాంటివి ఏవీ చేయలేదు. అయినో చందు చేయను అని చెప్పాక చేయదు, కానీ వేరే ఎలా అయినా తెలిసిందా అని అడుగుతున్నాను. నో సార్, నాకైతే ఏ ఇన్ఫర్మేషన్ లేదు. మళ్ళీ ఒకసారి కనుక్కొని మీకు చెప్తానని కాల్ కట్ చేశాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఆఫీస్కి వెళ్ళాలా లేదా ఇక్కడే ఉండాలా? అంతా గందరగోళంగా ఉంది అని స్టీరింగ్పై తల వాల్చాడు. అక్కడ అర్జున్ ఇంట్లో. ఏమైంది మేడం అలా నిలబడిపోయారు? పెద్దవారు మీరు నిలబడ్డం ఏంటి? కూర్చోండి అని అంది చాందిని. ఇద్దరు బొమ్మల్లా కూర్చున్నారు. వాటర్ తాగండి అని చాందిని అక్కడ ఉన్న చెరో గ్లాస్ వాటర్ని ఇచ్చింది. ఇద్దరు గబగబా తాగేసి అక్కడ పెట్టేశారు. మీరేంటండి సర్ప్రైజ్ అవుతారనుకుంటే ఇలా షాక్ అయ్యారు? మీరు అడిగిన దానికి నేను ఒప్పుకున్నందుకు మీకు సంతోషంగా లేదా అని అంది చాందిని. నన్ను ఎందుకు రమ్మన్నారో ఇప్పుడు అర్థమైంది. ఇది సర్ప్రైజ్ కాదు, వాళ్ళకి పెద్ద షాక్. చాందిని మేడంతో పెట్టుకున్నారు, మీ పని అయిపోయింది అని శివరాం అనుకున్నాడు. ఏం మాట్లాడుతున్నావు చందు? నీ భర్తకు విడాకులు ఇవ్వడం ఏంటి అని కళావతి అన్నది. అవును చందు, నా కొడుకుని చేసుకోవడం ఏంటి అని వసుంధర అంది. అదేంటండి, ఆ రోజు మా ఇంటికి వచ్చి మరి నా కొడుకుని పెళ్లి చేసుకోమని అడిగారు కదా, ఇప్పుడు ఒప్పుకుంటే ఇలా అంటున్నారేంటి? మరి ఆ రోజు ఎందుకు అడిగారు అని చాందిని అంది. అది 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 అని ఇద్దరు తడబడుతున్నారు. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? మీ కొడుకు వద్దంటాడు అని వసుంధరని చూస్తూ అడిగింది. అది కాదమ్మా అని వసుంధర అన్నది. మన మధ్య శత్రుత్వం ఉందని మీ మనవడు కాదంటాడు కళావతిని చూస్తూ అంది. అది కాదు చందు అని కళావతి అంది. మరేంటండి మీ ప్రాబ్లం? మన మధ్య శత్రుత్వం పోయి బంధుత్వం కలవాలని నేను మీ ప్రపోజల్కి ఒప్పుకుంటున్నానని చాందిని అన్నది. అలా ఎలా ఒప్పుకుంటావమ్మాయి? నీకు ఆల్రెడీ పెళ్ళయింది కదా అని కళావతి అన్నది. అయితే ఏంటి, విడాకులు ఇస్తాను అంటున్నా కదా అని చందు అన్నది. అలా ఎలా ఇస్తావు చందు? మేము మా కోడలిగా వస్తావా అని నిన్ను అడిగినప్పుడు నీకు పెళ్ళి అయ్యిందని మాకు తెలియదు, అందుకే అడిగామని వసుంధర అన్నది. విడాకులు తీసుకున్న వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవద్దని రూల్ ఏమైనా ఉందా మేడం అని చందు అంది. అది వేరు ఇది వేరు అమ్మాయి అని కళావతి అంది. ఏం వేరు కాదు. ఒకవేళ మీ మనవడు ఒప్పుకోడనుకుంటున్నారా? తనని నేను ఒప్పిస్తా. మీరు మీ మనవడి గురించి చెప్పిందంతా విన్నాక నాకు అతను బాగా నచ్చాడు, అందుకే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. మన మధ్య శత్రుత్వం కూడా పోతుందనిపించింది అని అంది. అంత మంచి ప్రేమించే భర్తను పెట్టుకొని విడాకులు ఇవ్వడం ఏంటమ్మాయి? నీకేమైనా పిచ్చి పట్టిందా అని కళావతి అంది. ఓ, అర్జున్ గురించి మీరు బాధపడుతున్నారా? అర్జున్ మొదట్లో నాకు నచ్చాడు, కానీ ఇప్పుడు బోర్ కొడుతున్నాడు, అందుకే విడాకులు ఇద్దామని అనుకుంటున్నా. తను కూడా అర్థం చేసుకుంటాడు. నానమ్మ తాతయ్యని కూడా ఒప్పిస్తాను అని అంది. మరోసారి విడాకులు అనకమ్మాయి, నాకు కాలుద్ది అని కళావతి అంది. సరే, మీ మనవడినిచ్చి పెళ్లి చేయడం మీకు ఇష్టం లేకపోతే మానేయండి, వేరే ఎవరినైనా చేసుకుంటానులేండి అని చాందిని అన్నది. ఎవరో ఎందుకు మేడం, రిషి ఉన్నాడుగా, తనకు మీరంటే చాలా ఇష్టం. విడాకులైనా కూడా తను పట్టించుకోడు. వాళ్ళ ఫ్యామిలీ కూడా బ్రాడ్ మైండెడ్, సో ప్రాబ్లం ఏమీ ఉండదు అని శివరాం అన్నాడు. అరే, కరెక్ట్గా గుర్తు చేశారు అంకుల్, నాకు ఈ ఆలోచన రాలేదే. రిషి మీకు కూడా తెలుసు కదా మేడం, ఆ రోజు చార్టీ ఈవెంట్లో కలిశాడు. వాళ్ళ అమ్మగారు తన కొడుకునిచ్చి పెళ్లి చేస్తా అని కూడా అన్నారు, గుర్తుందా అని చాందిని అన్నది. శివరాం గారు, మీరు పెద్దవారు, మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి? చిన్నపిల్ల తనకు తెలియక మాట్లాడుతుంది. మీరు తనకి సర్ది చెప్పాల్సింది పోయి ఇలాంటి సలహా ఇవ్వడం కరెక్ట్ అంటారా? మీ కూతురు అయితే ఇలాగే చెప్తారా అని వసుంధర అన్నది. చెప్తాను మేడం, నాకు పిల్లల సంతోషం కంటే ఏది ముఖ్యం కాదు. చందు సంతోషంగా ఉంటే అదే చాలు అని శివరాం అన్నాడు. శివరాం అందరికీ పిల్లల సంతోషమే కావాలి, అలా అని వాళ్ళు ఏది చేసినా మనం ఒప్పుకోం కదా అని కళావతి అన్నది.
నేనేదో తప్పు చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారేంటి మీరు? అయినా నేను అర్జున్కి విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకుంటాను అంటే మీరెందుకు అంతలా ఫీల్ అవుతున్నారు? అర్జున్ మీ మనవడా? ఏమైనా మీ కొడుక? ఏమైనా అని కళావతి వసుంధర ఇద్దరిని చూస్తూ చెప్పింది చాందిని. అవును, నా కొడుకే, నా మనవడే అని అంటూ ఇద్దరూ కూడా ఒకేసారి అన్నారు. హాల్ అంతా కూడా నిశ్శబ్దంగా అయింది. ఏసీ నుంచి వచ్చే చిన్న సౌండ్ వాళ్ళు తీసుకునే శ్వాస తప్ప రూమ్లో ఇక అంతా కూడా నిశ్శబ్దంగానే మారిపోయింది. వసుంధర కళావతి ఇద్దరూ కూడా ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ఏమన్నారు? నాకు సరిగా వినపడలేదు, మళ్ళీ చెప్పండి అని అంది. నిజం తెలిసిపోయింది, ఒప్పేసుకోవడం బెటర్ అని ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు చెప్పుకొని చాందిని వైపే తిరిగారు. నా కోడలు నాలాగే చాలా తెలియగలది. చూసావా అత్తయ్య, మన నోటితో మనమే ఒప్పుకునేలా చేసింది. నా కొడుక్కి తగ్గ భార్య అని వసుంధర నవ్వుతూ అంది. ఫస్ట్ నా మనవరాలే, తర్వాత నీ కోడలు. నా మనవరాలు నాలాగే చాలా గట్టిది. నాకు ఎప్పుడో తెలుసు నా మనవడు నాకు మంచి మనవరాలిని, ఈ ఇంటికి మంచి కోడలనే తెచ్చాడు అని కళావతి నవ్వుతూ అంది. అర్జున్కి అన్ని మాటలు ఎలా వచ్చాయో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది మేడం. మీ ఇద్దరి పోలికలు అర్జున్లో బాగా ఉన్నాయని చాందిని అన్నది. ఇంకా మేడం ఏంటి చందు, అత్తయ్య అని పిలు అని వసుంధర అంది. అవును చందు, మేడం ఏంటి అమ్మమ్మ అని పిలు అని కళావతి కూడా అంది. చాందిని లేచి ఇద్దరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంది. నా ఇంటికి వచ్చి నాతోనే గేమ్స్ ఆడారని అర్థమైన తర్వాత కోపం వచ్చింది. మీ ప్రేమ గుర్తుకొచ్చి కోపం పోయింది అని కూర్చుంటూ చెప్పింది. సారీ చందు, మేము కావాలని అలా చేయలేదు. నీ మొగుడు నిన్ను కలవద్దు అని మాకు రూల్స్ పెట్టాడు అని వసుంధర అన్నది. కానీ నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని మాకు చాలా కోరిక ఉంది. అది కంట్రోల్ చేసుకోలేక అలా వాడికి తెలియకుండా రావాల్సి వచ్చింది అని కళావతి అంది. మాకు పెళ్ళైందనే విషయం ఎప్పుడు తెలిసింది మీకు అని అడిగింది. అర్జున్ రెస్టారెంట్లో ఉన్నప్పుడు ఫోన్ వస్తే కంగారుగా బయటికి వెళ్ళాడు. తర్వాత ఏమైందో అని నువ్వు ఫోన్ చేసావు, గుర్తుందా? ఆ రోజే నాకు తెలిసింది. తర్వాత నేను అత్తయ్యకి చెప్పాను. తర్వాత నిన్ను కలిసాం అంతే అని వసుంధర చెప్పింది. నన్ను కలవద్దు, నాతో ఏం చెప్పొద్దని అర్జున్ ఎందుకన్నాడు అని చాందిని అన్నది. నీకు మేమంటే ఇష్టం లేదని, మిస్అండర్స్టాండింగ్ ఉన్నాయని అవి క్లియర్ చేసిన తర్వాత నిన్ను ఒప్పించి ఇంటికి తీసుకొస్తాను అని చెప్పాడు అని అంది. అవును చందు, నీకు నిజం ఎలా తెలిసింది అని కళావతి అంది. నిన్న నేను అర్జున్ ఒకే ప్రాజెక్ట్ కోసం వెళ్ళాం. అర్జున్ రిటర్న్ అవుతుంటే మేము ఎంటర్ అయ్యాం, అక్కడ తెలిసింది అని చెప్పింది. మీకు నిజం తెలిసిన విషయం నా మనవడికి తెలియదు కదా అని అడిగింది కళావతి. తెలీదు, మీరు కూడా చెప్పకండి అని చందు అంది. అస్సలు చెప్పం అని ఇద్దరు ఒకేసారి అన్నారు. ఇప్పటి నుంచి మన ముగ్గురం ఒక పార్టీ చందు. వాడు మాకే రూల్స్ పెట్టి నిన్ను కలవద్దని కంట్రోల్ చేశాడు కదా, వాడికి చుక్కలు చూపిద్దాం అని కళావతి అన్నది. అవునవును చందు, ఎప్పటికీ ఏదో ఒకటి కమెంట్ చేస్తూ ఉంటాడు. ఇప్పటి నుంచి నువ్వే వాడిని కమెంట్ చేయాలని వసుంధర అన్నది. చాందిని శివరాం నవ్వారు. మేడంకి చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోవడంతో అమ్మ ప్రేమని ఎక్కువగా పొందలేకపోయింది. ఎప్పటికీ అందరితో అలర్ట్గా ఉండాల్సి వచ్చేది. మీ ద్వారా మేడంకి సెక్యూరిటీ, అమ్మ ప్రేమ దక్కుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని శివరాం అన్నాడు. చందు మాకు కోడలు కాదు, కూతురుతో సమానం. అయినా ఇంత అందమైన, ఇంత మంచి మనసున్న, తెలివైన అమ్మాయి కూతురు మాకు దొరికినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని వసుంధర అన్నది. సరే నేను వస్తాను, ఇక అర్జున్ వచ్చే టైం అయింది. ఇప్పటికే తనకు ఇన్ఫర్మేషన్ వెళ్ళే ఉంటుంది, మీకు ఫోన్ చేస్తాడు, ఏం చెప్పాలో మీకు తెలుసు కదా అని చాందిని అన్నది. నువ్వు ఏం కంగారు పడక అమ్మాయి, మా యాక్టింగ్ ఆల్రెడీ నువ్వు చూసావు కదా, నమ్మావు కదా, వాడు కూడా నమ్ముతాడులే. నువ్వు నిశ్చింతగా వెళ్ళు, కానీ తిన్నాక వెళ్ళు చందు అని కళావతి అన్నది. ఇప్పుడు కాదమ్మమ్మ, మళ్ళీ ఇంకెప్పుడైనా వచ్చి తిట్టాను అని అన్నది. నువ్వు అమ్మమ్మ అని పిలుస్తుంటే నాకు చెవుల్లో అమృతం పోసినట్టుగా ఉంది. తొందరగా ఇంటికి వచ్చాయి అమ్మాయి. అర్జున్ని నిన్ను ఇంట్లో కలిసి చూడాలని ఈ ముసలి ప్రాణం కొట్టుకుంటోంది అని అంది. సరే అమ్మమ్మ, ఇంక వెళ్ళొస్తాను అత్తయ్య అని నవ్వుతూ చెప్పి చాందిని శివరామి వెళ్ళారు. ఇద్దరు కారెక్కారు. మీరు అర్జున్ని కాంట్రాక్ట్ పెళ్ళి చేసుకుంటా అన్నప్పుడు నాకు అసలు నచ్చలేదు. చాలా తప్పు డెసిషన్ తీసుకున్నారనుకున్నా, కానీ ఇంత మంచి ఫ్యామిలీ మీకు దొరుకుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదని శివరాం అన్నాడు. వాళ్ళు మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చినప్పుడే నాకు నచ్చారు. కల్మషం లేని మనసులు వాళ్ళవి అని చందు అన్నది. అవును మేడం, ఇప్పుడు మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అడిగాడు. నెక్స్ట్ స్టెప్ అర్జున్ తీసుకుంటాడు, చూస్తూ ఉండండి అని అంది. శివరాం నవ్వాడు. అక్కడ అర్జున్కి రాజు నుండి కాల్ వచ్చింది. సార్, మేడం వాళ్ళు బయలుదేరారు అండ్ నేను ఎంక్వైరీ చేశాను. మేడంకి తెలిసే ఛాన్స్ ఎక్కడా లేదు. ఎవరు ఎక్కడా మేడంకి ఏమీ చెప్పలేదు అని అన్నాడు. అఫ్కోర్స్ చందు ప్రాజెక్ట్ కోసం వెళ్తే అక్కడ ఆ ప్రాజెక్ట్ ఇచ్చే పెద్ద ఆయన చెప్పాడని రాజుకి కూడా తెలిసే అవకాశం
లేదు, శివరాంకి చాందినికి ఆ పెద్దాయనకి తప్ప ఇంకెవరికీ తెలియదు. పెద్దాయన ఎవరికీ చెప్పడు. సో రాజుకి ఎలా తెలుస్తుంది? ఓకే, నేను ఒక అడ్రస్ సెండ్ చేస్తా, అది ఎక్కడుంది, దాని ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలని చెప్పాడు. ఓకే సార్. అవును, చందు ఏం మాట్లాడిందనే విషయం మా మామకి నానమ్మకి తప్ప ఎవరికీ తెలియదా అని అడిగాడు. ఎవరికీ తెలియదు సార్. మేడం వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు అక్కడ వాళ్ళు నలుగురు తప్ప ఎవరిని లోపలికి రానివ్వలేదట. అందరూ దూరంగా ఉన్నారు, ఎవరికి ఏం వినపడలేదని చెప్పారు అని రాజు చెప్పాడు. ఓకే బాయ్ అని పెట్టేశాడు. వెంటనే ఇంటికి కాల్ చేశాడు. అత్తయ్య, అర్జున్ కాల్ చేస్తున్నాడని వసుంధర అంది. స్పీకర్ ఆన్ చేయని అంది కళావతి. వసుంధర కాల్ ఆన్ చేసి స్పీకర్ ఆన్ చేసింది. హలో మామ్, నేను నానమ్మనరా. నానమ్మ చందు వచ్చి వెళ్ళిందట, అసలు ఎందుకు వచ్చింది అని అడిగాడు. నీకెలా చెప్పాలో మాకు ఏమీ అర్థం కావట్లేదురా అని అంది. ఏంటి నానమ్మ చెప్పు, ఒకవేళ చందుకు నిజం తెలిసిందా? కాదురా, మరేంటి అది చందు ఏంటి అని కళావతి చెప్పకుండా నవ్వుతూ ఉంది. అబ్బా నానమ్మ, తొందరగా చెప్పు, నన్ను టెన్షన్ పెట్టకు అని అన్నాడు. చందు మీ అమ్మ కొడుకుని నా మనవడిని పెళ్లి చేసుకుంటాను చెప్పడానికే వచ్చిందిరా అని అంది. ఏంటి, నాకు అర్థం కావడం లేదు, కరెక్ట్గా చెప్పండి అని అన్నాడు అర్జున్. అంటే చందు తన భర్త అయిన అర్జున్కి, అంటే నీకు విడాకులు ఇచ్చి నా కొడుకైనా మీ నానమ్మ మనవడైనా నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పడానికే వచ్చింది. అబ్బా, అంతా కన్ఫ్యూజ్ చేస్తున్నారు, క్లారిటీగా చెప్పండి నాకు అని అన్నాడు. నాకు విడాకులు ఇచ్చి నన్ను చేసుకోవడం ఏంటి అని అన్నాడు. ఒరే సన్నాసి, చాందిని పిఏగా పనిచేస్తున్న తన భర్త అయిన అర్జున్కి విడాకులు ఇచ్చి వర్మ ఇండస్ట్రీస్ ఎండీని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఇప్పటికైనా నీకు అర్థమైందా చవట సన్నాసి అని కళావతి తిట్టింది. వాట్ అని గట్టిగా అరిచాడు అర్జున్. కథ కొనసాగుతుంది. మరి చాందిని, వసుంధర, కళావతిలో ఆడుతున్న ఈ నాటకం అర్జున్కి తెలుస్తుందా? అర్జున్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.